నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రైతులు అన్ని పంటలు సాగు చేయాలి. వ్యవసాయ అనుబంధ రంగాలపై మంత్రి పొన్నం సమీక్ష. వైభవంగా నాగుల పంచమి వేడుకలు. ఆలయాలకు పోటెత్తిన మహిళలు. ముగిసిన స్వచ్ఛదనం పచ్చదనం. మొక్కలు నాటిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. ఇక వార్తల వివరాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం అనిరుద్ అనే బాలుడు మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామని ఇప్పటికే జిల్లా అధికారులతో మాట్లాడినట్టు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గురుకుల పాఠశాలలు వెనుకబడ్డాయన్నారు. కోట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అసెంబ్లీలో గురుకుల పాఠశాలల పిల్లల గురించి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. 10 ఏళ్లు రాజ్యమేలిన మీ తండ్రి ఏం చేశాడో చెప్పాలని నిలదీశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని తలంపుతో కూడా ఎక్కడెక్కడైతే మనకు ప్రభుత్వ స్థలం అందుబాటులో కానీ స్థానిక స్థలాలు కల్పింపు చేయడం జరుగుతుందో అక్కడ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి సొంత భవనాలతో పాటుగా పిల్లలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనేటువంటి ఒక ఆలోచనతో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గట్టిగా నిర్ణయిస్తుందో ప్రత్యేకమైన చర్యలు చేపట్టబడి జరుగుతుందని చెప్పంటారు. దాంతోపాటుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కూడా ఎదుగుతూ ప్రతి నియోజకవర్గం లోపల ఒక గురుకుల విద్యాలయాన్ని ఆరంభించాలనే తలంపుతో కూడా ఇక్కడ ప్రభుత్వం ముందుకు కూడా అందరం గమనిస్తూ చెప్పండి. ఏదేమైనా కానీ నూతనంగా మనం ఎన్ని ఆలోచనలు చేసినా కానీ గతంలో ఉన్నటువంటి విద్యాలయాలన్నింటినీ కూడా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. పెద్దాపూర్ సంఘటనకు సంబంధించి గతంలోనే గత 2 వీక్స్ బ్యాక్ ఏదైతుందో ఒక విద్యార్థి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం జరిగింది. అనుమానాస్పద స్థితి కారణం ఏంటి అనేది కూడా ఈ జిల్లాకు సంబంధించిన ధర్మపురి శాసనసభ్యులుగా ప్రభుత్వ విధిగా ఇక్కడ మెస్ ఛార్జీలు పెంచాలని స్వయాన ముఖ్యమంత్రి హౌస్లో మేము అడిగినాం. మా పిల్లలకి ఏదైతే ఉన్నదో గురుకుల పాఠశాల చదువుకున్నటువంటి మొత్తం రాష్ట్రంలో అన్ని గురుకుల పాఠశాల నాటు భలే బీసీ కానీ ఎస్సీ కానీ మైనార్టీ కానీ అన్ని గురుకుల పిల్లలు చదువుకున్నటువంటి రెసిడెన్స్ పిల్లలు మెస్ ఛార్జీలు పెంచాలని మేము ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. మరి ఈరోజు శాసనసభ్యుడు ఆరోపణ చేసే ముందు మరి ఆయన మనం 12 రోజులు అసెంబ్లీ జరిగినప్పుడు కానీ గత డాక్టర్గా ఉండి ఆ మెడికల్ రిపోర్ట్ తెప్పించుకొని దానికి సంబంధించిన అధికారి ఎవరికైనా రాతపూర్వకంగా కలెక్టర్గా ఫిర్యాదు చేయొచ్చు కదా, ప్రభుత్వానికి ఫిర్యాదు చేయొచ్చు కదా. మేము బాధిస్తున్నాం. ఈ జరిగిన 14 రోజుల కింద జరిగిన సంఘటన విషయంలో కానీ ఇప్పుడు జరిగిన సంఘటన విషయంలో కానీ జిల్లాకు సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన అధికారుల దృష్టికి దీనికి సంబంధించిన శాఖ ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఆ సంబంధించిన శాఖ మంత్రి వారికి ఎవరున్నా లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే చర్యలు తీసుకుంటాం. ఇక్కడ పిల్లలకు సంబంధించిన మౌలికమైన సదుపాయాల విషయంలో కూడా ప్రభుత్వం ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఫిట్ ఇండియా దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈరోజు చారిత్రాత్మకమైన దినమని, బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్లారని, మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో శాంతియుత ఉద్యమం జరిగిందన్నారు. ఆ మహత్తర ఉద్యమాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్ఫూర్తితో సమాజాన్ని కాపాడుకునేందుకు పోరాడాలని సూచించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కాలుష్యాన్ని నివారించే చర్యలు తీసుకోవాలని, వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్వాతంత్ర ఉద్యమం, క్విట్ ఇండియా పోరాటంలో బ్రిటిష్ వారి అణచివేతల్లో అమరులైన వారికి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు నాగుల పంచమి సందర్భంగా పుట్టకు పాలు పోసి ప్రజలను చల్లగా చూడు తల్లి అంటూ వీడుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. బాంబేలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయం తీసుకొని క్విట్ ఇండియా అనే నినాదంతో ప్రారంభించినటువంటి మహోద్యమానికి
ఇలా ఈ యొక్క రోజు మనం అందరూ కూడా మరొకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా మనం కొన్ని ఫిట్ చేయాల్సిన అవసరం ఉంది. మన దగ్గర సమాజాన్ని కాపాడుకోవడానికి కొన్ని ఆనాడు తీసుకొని ఏదైతే దేశంలో మనం స్వతంత్రం కోసం పోరాడినామో ఈరోజు కూడా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి మనందరం కూడా కొన్ని అంశాల పట్ల అంతే తీవ్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలా మనం రాబోయే కాలానికి పారిశుద్ధ్యాన్ని లేదా వాతావరణ కాలుష్యాన్ని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ప్లాంటేషన్ చేసుకోవాలి. రైతులు అన్ని రకాల పంటలు సాగు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఇందుర్తి ముదిమాణిక్యం గ్రామాల్లోని రైతు వేదికలో జరిగిన వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహించారు. అంతకుముందు అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ఏ ఒక్క పంటకు పరిమితం కావద్దని, భూములన్నీ పచ్చదనంతో కలకలలాడేలా చూడాలన్నారు. ఆసక్తి గల రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని, ఇందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రవీందర్, మహిళా నాయకురాలు ఓరుగంటి భారతి, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు అందే పరిశరాములు అధికారులు పాల్గొన్నారు. మండల కార్యాలయంలో అర్హత ఉంది, అర్హత కలిగిన వాళ్ళు రాలేకపోతే ఇవన్నీ కూడా మీరు రెక్టిఫై చేసుకునే విధంగా పరిష్కరించుకునే అవకాశం ఇస్తా ఉన్నాం. దాంతోపాటుగా ఇలా వ్యవసాయానికి సంబంధించి పొద్దున్నేస్తే మనం మామూలుగా ఎప్పుడు పండించేటువంటి వాటి వివరాలు దయచేసి ఆలస్యం ఎక్కువసేపు కాకుండా అధికారంలో కోరుతా ఉన్నా. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రావణ శుక్రవారం నాగుల పంచమి ఒకే రోజు రావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు సమీపంలోని ఆలయాలకు తరలి వెళ్లి పుట్టకు పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. రద్దీ దృష్ట్యా ఆయా ఆలయాల్లో నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో శ్రావణ శుక్రవారం నాగుల పంచమి వేడుకలు జరిగాయి. మహిళలు ఉదయం నుంచే పుట్టకు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ శుక్రవారం నాగుల పంచమి రెండు ఒకేసారి రావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంతో పాటు రంగంపేట పలు గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఎల్లమ్మ ఆలయంలోని పుట్టకు మహిళలు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో నాగుల పంచమి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద గల నాగుల పుట్టకు మహిళలు పాలుపోశారు. అనంతరం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రియాకల్దేవ్పల్లి గ్రామంలోని నాగలింగేశ్వర స్వామి ఆలయంలో నాగుల పంచమి వేడుకలు జరిగాయి. మహిళలు ఉదయం నుండే పుట్టలో పాలు పోసి మొక్కులను చెల్లించుకున్నారు. నాగదేవతకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం నాగుల పంచమి కలిసి రావడంతో మండలంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. మా దేవస్థానం కూడా అన్ని రకాల బాగా అభివృద్ధి అయ్యి అందరికీ పేరు పోయింది. కొన్ని జిల్లాలకు పేరు పోయిందని మేము ఈ గుడిని బాగా అభివృద్ధి చేస్తాను, జనం అచ్చులతోటి బాగా అభివృద్ధి చేస్తానని గుడి చైర్మన్గా సంజయ్ రెడ్డిని నేను మాట్లాడుతున్నాను. ఇది ఇంతటికి కాకుండా ఇంకా రాంగ ఇంకా మేము చేసే పనులని గుడి అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తాం. ఇంకా జనం అతికే సంఖ్యలో అత్తరు అని నేను భక్తులను ఏడుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ఆలయాలు అన్ని నాగుల పంచమి సందర్భంగా కిటకిటలాడాయి. ఓదెల శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నాగదేవతకు అర్చనలు, అభిషేకాలు చేశారు. స్థానిక శంభులింగేశ్వర స్వామి ఆలయం వద్ద గల పుట్టకు మహిళలు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అండ్ పంచమి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఎంతో విశిష్టతగా రోజుగా మేము భావిస్తాం. ప్రతి పంచమి నాగుల పంచమి నాడు మేము ప్రతి సంవత్సరం మేము ఆలయాన్ని దర్శించుకోవడం, నాగదేవతకు పాలు పోయడం లాంటివి మేము చేస్తాం. ఈ నాగదేవతకి ఈరోజు పాలు పోయడం వల్ల ఇలాంటి నాగదోషం ఉన్నా ఏదైనా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో కుటుంబం హ్యాపీగా ఉంటుందని మేము రావడం జరుగుతుంది. అండ్ ఈరోజు ఓదెల గ్రామంలో ఉన్నటువంటి మళ్ళీ ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని అన్ని గ్రామాలలో నాగుల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే మహిళలు భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. దోషాలు తొలగిపోవాలని భక్తులు నాగదేవతను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ ఆలయమైన రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే మహిళలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టకు పాలు పోసి నైవేద్యాలు సమర్పించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని హనుమాన్ ఆలయంలో గల పుట్టకు మహిళలు ఉదయం నుండే పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి చాలా విశిష్టమైనదని వేద పండితులు చెప్తున్నారు. శ్రావణ మాసంలో నాగపంచమిగా, కార్తీక మాసంలో నాగుల చవితిగా వస్తుంది. ఈ 2 మాసాలు కూడా సంవత్సరంలో అత్యంత ముఖ్యమైనవి, పవిత్రమైనది, మహత్యం కలిగినవి. మరి ఈ మాసంలో మహిళలు, పురుషులు అందరూ నాగదేవతకు పూజలు చేసి, ప్రదక్షిణాలు చేసి, ఆ నాగమాత యొక్క మట్టిని బొట్టుగా తిలకంగా ధరించి మా కళ్ళు, చేతులు, అన్ని అవయవాలన్నీ ఆయుర ఆరోగ్యాలతో ఉంచండి. భవిష్యత్తులో మాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా మా కుటుంబాన్ని, మా పిల్లలను కాపాడండి. మా పిల్లలకు మంచి విద్యనియండి. మా యొక్క భర్తలకు మంచి వ్యాపార లాభాన్ని, సకల శుభాలను ఇవ్వండి అని నమస్కారం చేస్తారు. ఇది ఉత్తరాదిలో కూడా చేస్తారు, దేశమంతా చేస్తారు. మరి యొక్క నాగమాసంలో మా సాంబశివదేవ. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో నాగుల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని వెంకటేశ్వర ఆలయం, శివాలయం, అయ్యప్ప ఆలయాల సమీపంలోని పుట్టలకు మహిళలు పాలు పోశారు. పూలు, పండ్లు, పసుపు, కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో నాగుల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్థానిక మార్కండేయ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలోని నాగదేవతకు పూజలు చేశారు. తెల్లవారుజాము నుండే మహిళలు పుట్టలో పాలుపోసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నాగుల పంచమి రోజున నాగమయ్యకు పూజ చేస్తే అష్టైశ్వర్యాలతో పాటు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పూజలు చేశారు. మహిళలకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇదివరకు పుట్టు ఉండేది, కానీ క్రమేణా ఆ పుట్ట తీసేయడం జరిగింది. అలాగే నాగుల విగ్రహాలు పెట్టడం జరిగింది. ఎలాగైతే ఇదివరకు సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ఇదివరకు నాగుల నుండే మనకి మానవులకు ఈ శక్తి వచ్చింది, అన్నీ వచ్చింది అని చెప్పేసి నమ్ముతారు. సో వాళ్ళకి కృతజ్ఞతగా మనుషులందరూ నాగదేవతలకి పూజ చేయడం అన్నది క్రమంగా
ఎప్పటి నుండో పురాతన కాలం నుండి వస్తున్న సాంప్రదాయం. అదే ఇప్పటికీ వేములవాడలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే ఇప్పటి నుండి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది ఫస్ట్ పండుగ. ఇప్పటి నుండి లైన్గా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నాగుల పంచమి సందర్భంగా నాగదేవత ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పుట్టకు పాలు పోసి నైవేద్యాలు సమర్పించారు. హుస్నాబాద్లోని నాగులమ్మ గుడి దగ్గర చాలా ప్రతిష్టమైన గుడి ఇది. ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాము. మేము కోరుకున్న కోరికలు తీరుతాయి ఇక్కడ. నాగుల పంచమి అనేది మహిళలు ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా నాగదేవత కోరికలు తీరుస్తుంది. మనం సంతానం లేని వారికి ఎవరికైనా ఏ కోరిక కోరుకున్నా కూడా అమ్మవారు తీరుస్తుంది. ఈ హుస్నాబాద్లో ఉన్న ఈ నాగదేవత ఆలయం ఎంతో ప్రతిష్టకరమైంది, ఎంతో ప్రీతికరమైంది. ఏ కోరికలు కోరుకున్నా కూడా ప్రతి సంవత్సరం. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లె గ్రామంలోని శ్రీ సంతాన నాగశివ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నాగదోషాలు తొలగిపోవాలని, పిల్లా పాపలు చల్లగా ఉండాలని నాగదేవతను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా భక్తులకు కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే పిల్లలు లేని వారికి పిల్లలు కలగడం, తర్వాత ఎవరికైతే నాగదోషం ఉన్నా, పూజ దోషం ఉన్నా, ఇలాంటి దోషాలకు నివారణ అనేది ఇక్కడ జరుగుతుంది. కోరిన కోరికలు తీరడం వల్లే చాలామంది భక్తులు ప్రతి సంవత్సరం అనేది పెరుగుతుంది. వాళ్ళకు తగ్గట్టుగానే గుడి అనేది కొంచెం అభివృద్ధి చెందించడం అనేది జరుగుతుంది. దీనికి ఆలయ కమిటీ, తర్వాత గ్రామ పెద్దల సహకారం చాలా ఉన్నది. కేవలం ఈ ఆలయానికి ఒక ఇల్లంతకుంట మండలం కాకుండా చుట్టుపక్కల మండలాలు, చుట్టుపక్కల జిల్లాలు, వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు కోరుకొని అవి నెరవేరిన తర్వాత వాళ్ళ మొక్కులన్నీ చెల్లించుకోవడం జరుగుతుంది. క్రమక్రమంగా భక్తుల తాకిడి ఎక్కువ కావడం వల్ల వాళ్ళకి కావాల్సిన సౌకర్యం. ప్రభుత్వ విద్యా సంస్థల్లో వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన చివరి దశ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీలో చిన్నారులకు తగిన వసతులు కల్పించాలని కలెక్టర్ సూచించారు. పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్లో విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, టాయిలెట్లు, అక్కడ ఉన్న ఇతర మరమ్మతులు మొదలగు పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అసిస్టెంట్ ఇంజనీర్లు వెంటనే కేజీబీవీలను సందర్శించి ప్రతిపాదనలను సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ఈఈ గిరీష్ బాబు, రోడ్లు భవనాల శాఖ ఈఈ భావసింగ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఎస్సీ సంక్షేమ హాస్టల్ను కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, సిబ్బంది ఉన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు. కాంగ్రెస్ అమలు చేసే పథకాలను గడప గడపకు చేరవేయడంలో యూత్ కాంగ్రెస్ సభ్యులు ముందుంటారని ఆయన గుర్తు చేశారు. రానున్న రోజుల్లో యువతకు బంగారు భవిష్యత్తు ఉంటుందని లక్ష్మణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్థానిక నంది చౌక్ వద్ద జరిగిన వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలాగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అండగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్, మండల అధ్యక్షులు మొగిలి, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు వేముల రాజేష్, యూత్ కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు. మండలానికి సంబంధించినటువంటి మా యువన కాంగ్రెస్ తమ్ముడు యూత్ కార్యకర్తలు, అదేవిధంగా తమ్ముడు మొగిలి, అనిలు, రమేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఒక వెన్నుముక్కలాగా ఏదైతే అఖిల భారత పార్టీ ఏ ఆదేశించినా కూడా
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం అన్ని జిల్లాల్లో కొనసాగుతుంది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఆయన పాల్గొని మొక్కలు నాటారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. 18, 19వ వార్డు ప్రధాన కూడలిలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి మొక్కలు నాటారు. వానాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి పెంచాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంకి చేరువ రోజు, కానీ నేను ఆల్రెడీ అందరి జిల్లా అధికారులకు చెప్పాను కి మనం ఇది మొమెంటం లాగా నెక్స్ట్ డేస్ కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. బికాస్ ఇది 5 days ప్రోగ్రామ్ కాదు, ఇది కంటిన్యూస్ మొమెంటం ప్రోగ్రామ్. సో ఇది కూడా మనం ప్రతిరోజు కూడా ఇది సేమ్ లాగా చేయాలి. సిమిలర్లీ వార్డులో ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు అండ్ ఇక్కడ అధికారులు అండ్ ప్రతినిధులు నాకు పెద్దపల్లి మున్సిపల్ అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏకకాలంలో 5,000 మొక్కలు నాటారు. ముందుగా భారీ ర్యాలీ నిర్వహించి పట్టణంలోని పలు వీధులలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మున్సిపల్లోని వీధులకు ఇరువైపులా మొక్కలు నాటి వాటి సంరక్షణకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 5వ తారీఖు నుంచి మొదలుకొని 10వ తారీఖు వరకు దాదాపు 4-5 రోజుల వరకు మనము చూసుకున్నట్టయితే స్వచ్ఛదనం పచ్చదనం పేరుతోని ప్రతి వాడలో మనకు కావాల్సిన, అంటే రానున్న వర్షాకాలం దృష్ట్యా డీసిల్టేషన్ కావచ్చు, రోడ్లు లేకపోతే డ్రైనేజ్లు కూడా తీసేయడం, అండ్ అందరికీ పెద్ద సమస్యగా మారిన కుక్కల మీద కూడా ప్రత్యేక చొరవ తీసుకొని లాస్ట్ కౌన్సిల్లో కూడా దాదాపు 25 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డిఎఫ్ఓ బాలామణి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,750 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, డిఎంఎండ్హెచ్ఓ వసంతరావు, అర్బన్ మహేష్ కుమార్, ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్రా, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వర్షాకాలం ప్రారంభం సందర్భంగా వన మహోత్సవం కూడా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా చేస్తున్న క్రమంలో ఒకరోజు మళ్ళీ చెట్లు నాటే కార్యక్రమాన్ని, అంటే అంతరించిపోతున్నటువంటి అడవుల వైపు చెట్లు నరికివేత కార్యక్రమం వల్ల ఆక్సిజన్ సరైనటువంటి సందర్భంలో అందడం లేదని చెప్పినటువంటి ఆలోచనతోటి చెట్లను రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని 2 ఎకరాల స్థలంలో అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఈజీఎస్సీ సిబ్బంది కలిసి 90 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఈఓ పిఆర్డి రాజేశ్వర్ గౌడ్, గ్రామ పంచాయతీ అధికారులు మధు, ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్, ఈజీఎస్సీ సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా మనకు 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు ప్రతిరోజు కార్యక్రమాలు రోజువారీగా ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు 9వ తారీఖున వన మహోత్సవం ఉన్నది. వన మహోత్సవంలో ఈజీఎస్ నుండి రైతుకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ముందుగా విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి పట్టణంలోని పలు వీధులలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీధులకు ఇరువైపులా మొక్కలు నాటి వాటి సంరక్షణకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. నీట్గా ఉంటేనే ఏ దోమలు, ఈగలు ఏవి ఉండవు. ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎవరింటికి వాళ్ళు ఎలా శుభ్రత చేసుకుంటారో ఎంప్లాయీస్ కూడా, రోడ్స్ కూడా వాళ్ళు కూడా మన ఇంటిదే అనుకుని రోడ్లు, డ్రైనేజీలు అంతా శుభ్రంగా చేయాలి. వాటర్ ట్యాంకులు కూడా ప్రతిసారి క్లీన్గా చేయాలి. అందరూ కలిసి గట్టిగా పనిచేస్తే అంతా బాగుంటుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో పాలక వర్గంతో పాటు విద్యార్థులు, అటవీ శాఖ, ఎన్సీసీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ ర్యాలీలో మొక్కల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని కమిషనర్ శ్రీకాంత్ సూచించారు. ఆగస్టు 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు, ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ముగింపు కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ కార్యాలయం నుండి కాలేజ్ గ్రౌండ్ వరకు ర్యాలీ తీయడం జరుగుతుంది. తదనంతరం అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం కూడా కలదు. అదేవిధంగా ఈరోజు ఫ్రైడే కాబట్టి ప్రతి వార్డులో కూడా వార్డ్ ఆఫీసరు, మహిళా సంఘాల వారు
హెల్త్ డిపార్ట్మెంటు అలాగే అక్కడ ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, కమిషనర్ అయాజ్ హాజరై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, కమిషనర్తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కొత్తపల్లి క్రాస్ వరకు కావచ్చు, ధర్మారం నుంచి వెళ్ళి కొత్తపల్లి వరకు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా మా పాల్గొవర్గం, మున్సిపల్ సిబ్బంది, గౌరవ కమిషనర్ అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున కూడా ఈ పచ్చదనం కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేయడం జరిగింది. దయచేసి మా జమ్మికుంట్ల ప్రజలు కోరేది ఏంటంటే ఒక చైర్మనో, ఒక కమిషనరో, ఒక పాల్గొవర్గ సభ్యులే కాదు, అందరం కూడా భాగస్వామ్యం అయినప్పుడే ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యింది. కాబట్టి కొందరు కూడా చెట్టు పడిపోతే ఫోటో తీసి పెడతారు, పట్టించుకోలేరు. కరీంనగర్ జిల్లా చొప్పదండి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్తో కలిసి 14వ వార్డులోని ఒక పాత సామాను దుకాణంలో తనిఖీ చేశారు. డబ్బాల్లో నిల్వ ఉన్న నీటిని పారబోశారు. పరిసరాల పరిశుభ్రతపైన ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ భూమారెడ్డి, కౌన్సిలర్ నలుమాచు జ్యోతి రామకృష్ణతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. డ్రైడే యాక్టివిటీస్ అనేటివి పట్టణంలో ప్రతి వార్డులో కూడా ప్రతి ఇంట్లో కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఆశా వర్కర్లు, అంగన్వాడీసు మరియు ప్రతి ఒక్కరు కూడా కార్యాలయ సిబ్బంది, గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ వార్డ్ కౌన్సిలర్ గారు అందరూ కూడా హాజరై ఇటు కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ఫ్రైడే యాక్టివిటీస్లలో ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో ఉన్న కూలర్స్ కానీ, లేకపోతే టైర్స్ కానీ, లేకపోతే కొబ్బరి చిప్పలు కానీ, ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఏదైనా వారం కంటే ఎక్కువ నిల్వ ఉన్న వాటర్ని అంతా కూడా దీపించడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్లోని సింగరణి RG3 పరిధిలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. RG3 బొగ్గు బ్లాక్ పరిధిలో నర్సరీని కలెక్టర్ సందర్శించి మొక్కల పెంపకం విధానాన్ని తనిఖీ చేశారు. వన మహోత్సవం కార్యక్రమం కింద చేపట్టిన మొక్కల పెంపకం లక్ష్యాలు, వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు వంటి పలు అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం రత్నాపూర్ గ్రామంలోని ఓపెన్ కాస్ట్ వద్ద మొక్కలు నాటేందుకు గుర్తించిన స్థలంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, సింగరణి అధికారులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి శివయ్య, సింగరేణి RG3 జనరల్ మేనేజర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అందులో నన్ను పార్టిసిపేట్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ ఈ సింగరేణి కాలేజ్ కానీ స్టూడెంట్స్ కానీ మేము ఈ మొక్కల్లాగా ఎంత కష్టం వచ్చినా కానీ, వాన వచ్చినా, వర్షం వచ్చినా, ఎన్ని ట్రబుల్స్ వచ్చినా కానీ అవి ఎంత స్ట్రాంగ్ గా పైకి ఎదుగుతూ ఉంటారో మీరు కూడా. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని, పార్టీలకు అతీతంగా వేములవాడను అభివృద్ధి చేసుకుందామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజుతో కలిసి మండల పరిషత్ సముదాయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ పార్కును ప్రారంభించారు. వేములవాడ పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకుపోయే విధంగా పనిచేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ నిధులు 30 లక్షలతో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నూతనంగా తీర్చిదిద్దే పనులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవితో కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కమిషనర్ అన్వేష్, కౌన్సిలర్లు నరాల శేఖర్, చందు, అన్నారం ఉమారాణి, శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మురుగునీరు గుడి చెరువులో కలపకుండా మున్సిపల్ నిధులు 3 కోట్లతో చేపట్టిన పనులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవితో కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు. రాజన్న ఆలయ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ RDO రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పబ్లిక్ హెల్త్ EE సంపత్రావు, కమిషనర్ అన్వేష్, VTDA సెక్రటరీ అన్సారీ, తహసీల్దార్ అర్బన్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. సుందరీకరణ కోసానికి పిలువగానే మన కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే శాసనసభ్యులు ఆశీర్ణ గారు, మన చైర్మన్ గారు, మన కౌన్సిలర్లు అందరూ పిలువగానే వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన అంబేద్కర్ సుందరీకరణకు భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా మన మున్సిపల్ పైప్ లైన్ 3 కోట్లతో సహకరించినందుకు మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా మన సత్యశామలం అయితే వేములవాడ మున్సిపల్ మన మోరీ పైప్ లైన్ మధ్యలో ఎన్నికలు కూడా రావడం, ప్రభుత్వం మారడం,
ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలని చెప్పండి. గుడి చెరువులో కలుస్తున్నటువంటి మురుగు నీటిని పక్కదారి మళ్లించి పట్టణం అవతల వైపు తీసుకుపోవడం కోసం సుమారు 3 కోట్లతో టెండర్ పూర్తి కాబట్టి నేడు భూమి పూజ చేసుకోవడం జరిగింది. అది కూడా సరిపోని సందర్భంలో పైనున్నటువంటి చెక్కపల్లి రోడ్డు పైనున్నటువంటి మూలబాగు ఏదైతే మల్లాడిచి వస్తుందో ఆ భాగాన్ని కూడా మన ప్రత్యేకంగా ఉన్న నిధులు సరిపోతే మరిన్ని నిధులను వెచ్చించి మూలబాగు నుంచి ఏదైతే వచ్చే ఫీడర్ ఛానల్లో ఎట్టి పరిస్థితుల్లో మురుగునీరు కరవకుండా పైపు లైన్ ద్వారానే డ్రైనేజ్ వాటర్ను పట్టణం బయటకు పంపించే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల పరిషత్ సముదాయంలో 2 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన మున్సిపల్ పార్కును అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ విప్ ఆది శ్రీనివాస్ను షాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మున్సిపల్ను అభివృద్ధి చేసుకుందామన్నారు. మార్నింగ్ ఈవినింగ్ వాకర్స్కు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఎంపీడీఓ ఆఫీస్లో ఈరోజు మున్సిపల్ పార్కును మన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గారైనటువంటి మన ఆదిశీనన్న గారిచే ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషకరం. వీటీడీ ద్వారా వచ్చిన నిధులతోటి ఈ పార్కును 2 కోట్లతోటి ప్రారంభించుకోవడం జరిగింది. అత్యంత తొందర టైంలో పనులు మొదలుపెట్టి పూర్తి చేసుకొని ఇవాళ ప్రారంభమైన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే పార్క్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. అంటే ఓం నమ శివాయ అనే వాయిస్ కూడా వస్తున్నది. ఇట్లా ఒక టెంపుల్కు వచ్చినటువంటి ఫీలింగ్ కలుగుతున్నది. అంటే ప్రజలకు కానీ అలాగే వాకర్స్ కానీ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎందరో వస్తారు పార్కుని ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషదాయకం. మరి గత ప్రభుత్వ హయాంలోనే మరి అప్పుడున్నటువంటి పాలకవర్గం మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మరి అప్పుడున్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు గౌరవ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారు అదేవిధంగా అప్పుడున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టరు అనురాగ్ జయంతి గారు దృష్టికి మా పాలకవర్గం మరి వేములవాడ పట్టణంలో ఎక్కడ కూడా ఒక లేఅవుట్ ప్లేస్ లేదు. ఎక్కడ ఒక 4-5 గుంటలు కావచ్చు, ఎక్కడ ఒక లేఅవుట్ ప్లేస్ లేదు. ఒక ప్రభుత్వ భూమి దాదాపు ఉంటే ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ పిల్లలకి ఇక్కడ ప్రజలకి అని చాలాసార్లు అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్ పక్కన ఒక ఎకరం స్థలాన్ని ఇక్కడ ప్రజలకు ఇక్కడ పిల్లలకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా వీటీడీఎఫ్ ఫండ్ నుంచి దాదాపు 2 కోట్లను కేటాయించుకొని మరి ఈరోజు ఎకరం ప్లేస్లో కూడా ఈ పార్కును మనం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి ఈ విధంగా వేములవాడ పట్టణ ప్రజల కోసం ఒక ఆహ్లాదమైన వాతావరణం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన వసుధ పిల్లల హాస్పిటల్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి ప్రారంభించారు. ఆసుపత్రి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హాస్పిటల్ నిర్వాహకులు విప్ ఆది శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ మాధవిని శాలువాతో సన్మానించారు. వసుధ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. మా దగ్గర వైద్య సేవలు పిల్లల డాక్టర్ ఉంటారు మరియు జనరల్ మెడిసిన్ ప్రవీణ్ గారు ఉంటారు. పిల్లల డాక్టర్ ఆకాష్ వర్ధన్ గారు ఈరోజు నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు. పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల అమ్మాయి పిల్లల వరకు సార్ చూస్తారు. అదేవిధంగా డాక్టర్ ప్రవీణ్ గారు ప్రతి ఒక్క జ్వరాలు దగ్గులు ఏదైనా చూస్తారు సార్ అండి. 18 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వాళ్ళకి అందరికీ వైద్య సేవలు అందించబడింది ఇక్కడ. థ్యాంక్ యూ అండి. నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం కొడుముంచ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ ఆలయంలో జరిగిన కడప పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గౌడ సంఘం సభ్యులు ఆది శ్రీనివాస్ను శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, తాజా మాజీ సర్పంచ్ కదిరి రాజ్ కుమార్, సంఘ సభ్యులు వెంకటేశం, శ్రీనివాస్, సాయి ప్రశాంత్ పాల్గొన్నారు. రేణుకా మాత ఎల్లమ్మ తల్లి పోషమ్మ మన ఎల్లమ్మ తల్లిని కడప పూజ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మా గ్రామానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రభుత్వ విప్ ఆది శ్రీనన్న గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా మా గౌడ సంఘం కుల బాంధవులందరికీ ఇలా ఈ ఎల్లమ్మ కడప ప్రతిష్ట భాగంలో అందరు వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జై రేణుకా ఎల్లమ్మ తల్లి. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రి, సూపర్ మార్ట్ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లక్కమారి సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ విరాజ్ ఆసుపత్రి భవానీ సూపర్ మార్ట్ను ఎమ్మెల్యే విజయరమణారావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి, సూపర్ మార్కెట్ నిర్వాహకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం ఆశన్నపల్లి గ్రామంలో లక్కమారి సంఘం రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే విజయరమణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సన్మానించారు. వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. లక్కమారి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గోనెవాసు, నాయకులు పూస రవీందర్, రాజమల్లు, నరసింహారెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్కమారి కాపు అనే సామాజిక వర్గం ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో అత్యధిక తక్కువ స్థాయిలో జనాభా ఉన్నందున లక్కమారి కాపును ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణన్న గారికి మేము కోరడం జరిగింది. వారు వెంటనే స్పందించి గౌరవ బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను దృష్టికి తీసుకువెళ్ళి లక్కమారి కాపు ఫెడరేషన్ ఏర్పాటు చేయడానికి శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి మరి ఈరోజు ఆశన్నపల్లి గ్రామంలో లక్కమారి కాపు కుల బాంధవుల సమక్షంలో చెప్పడం జరిగింది. వారికి మా కులం అందులో చాలామంది గరీబులు ఉన్నారు సార్. మీరు ఇప్పుడు అర్థం చేసుకొని చూడండి. అన్ని గుడిసెలు, పెంకుటిన్లు తప్ప ఎవరు ఉద్యోగాలు చేసేటోళ్ళు లేరు. మాకు ఫెడరేషన్ ఇచ్చి మాకు ఏదైనా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి విన్నవించగానే ఆయన స్పందించి మన రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి మీకు ఫెడరేషన్ అయ్యే విధంగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చినాడు. దానికి మేమందరం మా కుల బాంధవుల తరఫున రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ఈనాడు పాత్రికేయులు జనార్దన్ మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మరణించగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జనార్దన్ మాతృమూర్తికి నివాళులర్పించారు. ఆయన వెంట బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కమలాకర్, ఆకుల గంగారాం, కోడిగంటి శ్యామ్, మరిపెల్లి విశాల్, మర్రిగడ్డ సతీష్ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మానసిక సమస్యలు, మత్తు పదార్థాల నిర్మూలనపై యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మానసిక వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. నిత్య జీవితంలో మానసిక ఒత్తిడి ద్వారా వచ్చే సమస్యలను గుర్తించి వాటికి తగిన చికిత్సలు, కౌన్సిలింగ్ తీసుకోవాలని సూచించారు. వీటి ద్వారా మత్తు పదార్థాల వలన వచ్చే దుష్పరిణామాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నారు. నిత్య జీవితంలో మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు తగిన సమయం, నిద్రపోవడం, ఆటలు ఆడడం, మెడిటేషన్ చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఇన్ఛార్జి మండల వైద్యాధికారి డాక్టర్ చిరంజీవి, ఏఎన్ఎం భూలక్ష్మి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆ డిఫరెంట్ ఆ బ్రెయిన్ లో డిఫెక్ట్ వచ్చేస్తుంది. సో ఎవరో మన చంపని కోసం, కొట్టని కోసం ఇట్లాంటి భయాలు కూడా వస్తాయి. సో అదంతా ఏంటంటే కెమికల్స్ వల్ల. దీనికి ట్రీట్మెంట్ ఎట్లా దయాలు పోతే వస్తాయి కదా. మన ఊర్లలో అదే కదా, కాయలు కట్టేయడము, మన ఫ్యామిలీలో ఎవరైనా షుగర్ అంటే దానికి ఏం చేస్తున్నాం, డైట్ చేస్తున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాలలో ఎలుగుబంటి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. వాహనదారులు రోడ్డుపై వెళ్తుండగా ఎలుగుబంటి అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చినట్టు స్థానికులు తెలిపారు. అటుగా వెళ్లే ప్రజలు భయాందోళనకు గురై అరుపులు, కేకలు వేయడంతో ఎలుగుబంటి అక్కడి నుంచి పంట పొలాల వైపు పారిపోయినట్టు వెల్లడించారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి ఎలుగుబంటిని పట్టి అటవీ ప్రాంతాల్లో వదిలేయాలని ప్రజలు కోరుతున్నారు.
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట పిహెచ్సి పరిధిలో గల పోదార్లపల్లి సిరిసేడు గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జ్వర పీడితుల రక్త నమూనాలు సేకరించి టెస్టింగ్ నిమిత్తం పంపించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, డ్రై డే, ఫ్రైడే యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ తులసీదాస్, సీతంపేట పల్లె దవాఖాన డాక్టర్ కళ్యాణ్, శ్యామల, సూపర్వైజర్లు బాలశౌరి, సువార్త హెల్త్ అసిస్టెంట్ అజీజ్ పాల్గొన్నారు. కరీంనగర్ పోతే మనకి డెంగ్యూ, మలేరియా అన్ని టెస్టులు మనకి ఉన్నాయి. ఇంకా కరీంనగర్ కూడా పంపించాం అవసరం. ఓకేనా? ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.